భారతదేశ ప్రజలందరికీ మహోత్కృష్టమైన రాజ్యాంగాన్ని అందించి స్ఫూర్తిగా నిలిచిన గొప్ప మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం, కరి పద్మశ్రీలు పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కాకినాడ ఇంద్రపాలెం కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిటీ ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం, కరి పద్మశ్రీ, జేసీ అపూర్వ భరత్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ఉద్యమ సంఘాల నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను మన దైనందిన జీవితంలో ప్రతిరోజు తలుచుకుంటూనే ఉంటామన్నారు. బాల్యం నుంచి ఎదుర్కొన్న కష్టాలు, ఆయన చేసిన పోరాటాలు నిరంతర స్ఫూర్తిని నింపుతాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ రాజశేఖరం, కరి పద్మశ్రీలు మాట్లాడుతూ, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించడంతో పాటు రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలనే లక్ష్యంతో అలుపెరగని పోరాటం చేసిన నిష్కలంకమైన దేశభక్తుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ శోభారాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె సత్యవతి, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, వివిధ ప్రజా ఉద్యమ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ వారి యొక్క జయంతిని మనము ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ సంవత్సరం మన కాకినాడ నగరంలో ఇంత చక్కటి వాతావరణంలో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా ఆయన ఒక త్యాగాన్ని మనం అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. మన దేశం ఈరోజు ప్రపంచంలోనే ఒక లార్జెస్ట్ డెమోక్రసీగా మనం అందరూ గర్వంగా చెప్పుకునే విధంగా ఉందంటే కేవలం ఆయన ఒక కృషి వల్లే. ఆయన రూపొందించిన రాజ్యాంగం ఈ రోజు దాకా ఎల్లప్పటికీ మన దేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో నిల్చోబెట్టిందనే దాంట్లో ఏమాత్రమైనా అనుమానం లేదు. ఒక పెద్ద దేశానికి కాన్స్టిట్యూషన్ రాయడం అనేది మామూలు విషయం కాదు. దాన్ని కూడా బెస్ట్ ఆస్పెక్ట్స్ ఉన్న వివిధ కాన్స్టిట్యూషన్లో ఉన్న అంశాలని తీసుకొని, కెనడియన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, అన్నీ కూడా తీసుకొని ఒక మంచి రాజ్యాంగాన్ని మనకు అందజేశారు. దానివల్ల ఆ వ్యక్తిని కూడా గౌరవించుకుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. లేదండి అంతెందుకండి, మన పిల్లల గురించి ఇప్పుడు చదువుల గురించి మాట్లాడితే ఇక్కడే మేడం అందరూ ఉన్నారు, గతంలో కూడా ఇక్కడ పనిచేస్తారు. హాస్టల్స్లో సరైన సదుపాయం ఉండే పరిస్థితి ఉంది కాదు. ఎస్, మనం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా పిల్లల హాస్టల్ అన్ని డెవలప్ చేసుకున్నాం. ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలు తిరిగి ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన తలుపులు, మంచినీళ్ళు సదుపాయాలు అన్ని హాస్టల్లో కూడా వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగుతుందండి. ఇప్పుడు ఏవైతే సదుపాయాలు అన్ని కల్పించిన గత 5 సంవత్సరాలు లేదు, ఇప్పుడు కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు అన్ని కూడా కల్పించడం జరుగుతుంది. 1891లో మహారాష్ట్రలో జన్మించారు. మనందరం కూడా చాలా ఉపన్యాసాలు ఆయన పుట్టినరోజులకి, జయంతులకి మనం చాలా చెప్పుకుంటాం. నిజంగా అంత గొప్ప మహనీయుడు మన భారతదేశంలో జన్మించి ఉండకపోతే మన మధ్యన ఈ అంతరాలు తొలగి ఉండేవి కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లో కొంత అసమానతలు ఉన్నమాట వాస్తవం, మనందరం కూడా ఒప్పుకు తీరాలి. మా చిన్నతనంలో చాలా అసమానతలు నేను చూశాను. కానీ ఈరోజు అవి మన మధ్యన లేవంటే మరి ఆ రోజు ఆయన ఏదైతే మనందరికీ చెప్పాడో, ఆయన ఆలోచన విధానం, చదువు ద్వారానే మన మధ్య అసమానతలు తొలగుతాయని ఏదైతే చెప్పారో మనందరం కూడా చదువుని, ఆయన మాటల్ని, ఆయన ఆలోచన విధానాన్ని ఆచరించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు మరి రామేశ్వర గారు ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఉద్యోగ రీత్యా కూడా లండన్లో పార్లమెంటరీ విధానం, అమెరికా అధ్యక్ష తరహా విధానం, అలాగా అన్ని దేశాల్లోనూ ఉన్న కొన్ని గొప్ప క్వాలిటీ ముఖ్య అంశాలను తీసుకుని మనం పొందుపరచడం జరిగింది.